ఏమయ్యా పరుపు మీద పడుకొని బాగానే సోచాయిస్తున్నావు గాని పెళ్ళాం అనేదాన్ని నేను ఒకదాన్ని ఉన్నా. ఆ ముచ్చట ఎందుకు చెప్పరాదు? ఆ, మరేం లేదే. ఆ, నిన్న సాయంత్రం మనం ఇంటికి వచ్చేటప్పుడు ఉమ్, తొవ్వల గాడిద కనబడ్డది కదా. ఉమ్, అప్పుడు అది ఓండర్ పెట్టింది. నేను మీ చుట్టాలు వచ్చిర్రే అన్న. అప్పుడు నువ్వేమన్నావు? అత్తొచ్చింది కానీ మావ రాలేదని చెప్పిన. అప్పటి నుంచి నాకు అస్సలు సమజైతలేదే. నాకు తెలిసి నీకు మేనత్తలేరు, మేనమామ. నీకు అత్త అంటే మా అమ్మ, మామ అంటే మా నాయన. అవును, అంటే మా అమ్మ నాయనలు గాడిదలు, నేను గాడిద కొడుకుననేగా. అంతేగా. ఆ? అల్లుడు బాగున్నారా? మా అమ్మాయి బాగుందా? బాగుంది మామయ్య. మామయ్య, అప్పగింతలప్పుడు మీ అమ్మాయి కారికబోతూ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి గట్టిగా హక్ చేసుకొని బాగా ఏడ్చింది మామయ్య. అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మీ అమ్మాయికి మీరంటే ఎంత ఇష్టమో. అవునల్లుడు, మా అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం. మామయ్య, లాస్ట్ వెళ్లే ముందు మీ అమ్మాయి మీ చేతిలో ఏదో పెట్టింది మామయ్య. నా కూతురు నాకు గిఫ్ట్ ఇచ్చింది అల్లుడు. గిఫ్టా? మీ కూతురు మీకు గిఫ్ట్ ఇచ్చిందా? అవునల్లుడు, ఆ గిఫ్ట్ నీ వల్లే వచ్చింది. మళ్ళా మీ కూతురు మీకు గిఫ్ట్ ఇచ్చిందా? ఇంతకేంటి మామయ్య ఆ గిఫ్ట్? అది ఎప్పుడో నేను నా కూతురుకి ఇచ్చాను. ఇంక మళ్ళీ నాకు దక్కదనుకున్నాను. అది తిరిగివ్వగానే నాకు చాలా సంతోషం అనిపించింది. మామయ్య, ఏంటి మామయ్య గిఫ్ట్? టెన్షన్ పెట్టకండి, చెప్పండి. కార్డా? ఎస్. అంటే అయిపోయింది, బతికి అయిపోయింది. రేయ్, అమ్మేం చేస్తుంది ఇంట్లో? టీవీలో సీరియల్ చూస్తుందానా? ఆరిపోయే దీపం. ఆ దీపం ఆరిపోదు, తను సీరియల్ చూడడం ఆపదు. ఇంతకీ వంటేం చేసింది ఇంట్లో? సీరియల్ అయ్యేంత వరకు నువ్వంట ఈ రోజు కూడా పస్తుంది. అది సీరియల్ చూస్తుంటే మనం పస్తులు ఉండాల్సిన అవసరం ఏముందిరా? హాయిగా బయటికెళ్ళి బిర్యానీ తినొద్దాం హ? పదా. పదా. సీరియల్ చూస్తున్నావుగా? బిర్యానీ అన్నారుగా. ఒక భార్యకి కష్టం వస్తే చెప్పుకోవడానికి భర్త ఉంటాడు. పిల్లలకి కష్టం వస్తే చెప్పుకోవడానికి నాన్న ఉంటాడు. అదే నాన్నకి కష్టం వస్తే నాన్న ఎప్పుడూ శత్రువులాగే కనబడుతుంటాడు కదా. ఎందుకంటే ఏదడిగినా వద్దంటుంటాడు. అమ్మ మనల్ని 9 నెలలు తన కడుపును మోసి కంటుంది. కానీ నాన్న నువ్వు పుట్టినప్పటి నుండి నీకొకరు పుట్టేంత వరకు నీ భారాన్ని తన భుజాల మీద మోస్తుంటాడు. ఒక్కసారి నాన్న చొక్కా విప్పినప్పుడు చూడు, తన దేహానికి తగిలిన గాయాలెన్నో. అదే ఒక్కసారి నాన్నతో ప్రేమగా మాట్లాడి చూడు, తన మనసుకు తాకిన బాధలెన్నో, గాయాలు, అవమానాలు ఎన్నో, మరెన్నో. హాయ్ ఫ్రెండ్స్, పార్టీలకు వెళ్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్య నేను ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తే పార్టీకి వెళ్ళా. అక్కడ వద్దురా బాబు అంటే వాడు బతిమిలాడుతున్నాడని ఒకే ఒక ఫుల్ బాటిల్ తాగిన. ఇక కింద మీద పడుతూ వస్తుంటే దారిలో పోలీస్ డ్రంక్ అండ్ డ్రైవ్. వామ్మో, ఇక దొరికిపోయినరా, ఇక నా పని అయిపోయింది అనుకున్నా. సరేగలేగా ఎట్లా అట్లా పక్క నుంచి తప్పించుకొని ఇంటికొచ్చేసిన. అమ్మయ్యా, ఇంటికొచ్చాను కదా అని సంతోషంగా ఉన్నా. అప్పుడు మొదలైందండి అసలైన ట్విస్టు. బోనులో నుండి కుడితిలో పడ్డట్టయింది నా పరిస్థితి. ఫ్రెండ్స్, మందు తాగినప్పుడు బయట పోలీసులకు దొరికినా పర్వాలేదు, కానీ ఇంట్లో మీ భార్యలకు మాత్రం దొరకకండి ప్లీజ్.